హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపైన మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను సార్. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year దాటిపోతా ఉంది. ఇంకా ఈ 1 year పరిపాలనకు సంబంధించి మీరు ఏం చెప్తారు? 1 year పాలన గురించి అంటే మామూలు పరీక్షలు లేకపోతే ఫలితాలు భాషలో చెప్పుకోవాలంటే 50% మార్కులతోటి రేవంత్ రెడ్డి 50%. అయితే మరి ఇప్పటి వరకు ఏడాది వార్షిక పరీక్షల్లో అది తర్వాత కూడా మళ్ళీ 6 నెలలకు ఒకసారి పరీక్షలు జరుగుతాయి, సెమిస్టర్స్ లేకపోతే ఏడాది సెమిస్టర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. కానీ వచ్చే సెమిస్టర్కి కానీ లేదా వచ్చే వార్షిక పరీక్షకి కానీ మళ్ళా 50% తెచ్చుకుంటారా లేదా అనేటువంటిది ఇప్పుడు సందేహంగా ఉందనేది మాత్రం చెప్పట్లేదు. అంటే వాళ్ళు అంటున్నారు మేము దాదాపు 90% 6 గ్యారంటీలలో దాదాపు 60 to 70% మేము అమలు చేశాము. ఈ 1 year లోనే అద్భుతమైన పరిపాలన అందించాము. ఇంత పరిపాలన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అందించే పరిస్థితి లేదు. మా రేవంత్ రెడ్డి చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నారనేది కూడా ఎంపీలు చెప్తున్న సందర్భం. అధికార పార్టీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు ఎవరైనా ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ వాస్తవం ఏమిటనేటువంటిది మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మార్నింగ్ పత్రికల్లో మనం చూసినప్పుడు ఈ రాష్ట్రంలో నెలకి ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు కానీ వేతనాలు ఇటువంటి వాటన్నిటినీ కూడా 1000 కోట్లు చెల్లించాల్సి ఉంటే 300 కోట్లకు మించి మీరు చెల్లించవద్దు, మిగిలినన్ని వాయిదా వేయండి, ఒకవేళ అదనంగా చెల్లించేట్లయితే మీ మీద యాక్షన్ తీసుకుంటామని అధికారుల మీద హెచ్చరికలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరి దాన్ని మనం ఎట్లా చూసుకోవాలి? ఓకే, కష్టపడుతున్నారు. రైతు భరోసా అనేది మన రైతుకు సంబంధించినటువంటి అప్పుల మాఫీ అనేటువంటిది మొత్తానికి కష్టపడి ఏదో విధంగా దాన్ని నెరవేర్చుకున్నారు. దాన్ని మనం స్వాగతించాల్సిందే. అదేవిధంగా రైతు భరోసా లేదా రైతు బంధు పేరేది పెట్టినా కానీ వాయిదాల మీద వాయిదాలు వేసి ఒక వాయిదాని 2 వాయిదాలని ఎగ్గొట్టి ఇంకొక వాయిదాని ఇస్తున్నారు. 15,000 అనేది 12,000 కుదించారు. దీనికి కూడా ఆప్సోపాలు పడుతున్నారు అనేది గమనించాలి. అందుకని మిగిలిన ఇప్పుడు వీటికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఉచిత పథకాలకు కానీ లేదా ప్రజాకర్షక పథకాలకు కానీ ఇచ్చిన మేరకు జనం సంతృప్తి చెందుతారు, ఇవ్వని వాటి మీద అసంతృప్తి చెందుతారు. 90 ఇచ్చినా కానీ 90 ఇచ్చారనేటువంటిది దానికంటే ఇంకో 10 ఇవ్వాలి కదా, మీరే కదా చెప్పింది, 10 ఇవ్వలేదు కదా అనేటువంటి అసంతృప్తి గళాలు ఉంటాయి. అందుకని దీనికి ఉన్నటువంటి లక్షణాలు అవి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, అసంతృప్తి అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పుడు అసంతృప్తి అనేటువంటిది పెరిగింది. అసంతృప్తి వేరు, ఆ అసంతృప్తి వ్యతిరేకతగా మారటం వేరు. ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి అసంతృప్తి 10 ఏళ్ల అసంతృప్తి లేదని కాదు, 10 ఏళ్ల అసంతృప్తి 10 ఏడాదిలో ఎన్నికలు జరిగే సమయానికి అది వ్యతిరేకతగా మారింది. అందుకని రేవంత్ రెడ్డి సర్కారు అలాంటి పరిస్థితిని తెచ్చుకోకుండా ఉండాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే కేసీఆర్ 1,00,000 కోట్ల నుంచి 7,00,000 కోట్లు అప్పు చేశాడు. అంటే కష్టపడడం అంటే అప్పు చెప్తున్నారు. ఇప్పుడు 7,00,000 కోట్ల నుంచి మనకు 7,00,000 కోట్లు అప్పు చేయడానికి రేవంత్ రెడ్డికి అవకాశాలు లేవు. ఎందుకంటే FRBM చట్టం అంగీకరించదు. కొత్తగా కార్పొరేషన్స్ అన్ని మొత్తం అంతా మామూలు భాషలో గీకేశారు అంటారు కదా, కేసీఆర్ అన్ని వనరులని గీకేశారు, మొత్తం అన్ని ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు అప్పులు తెచ్చుకోవాలన్నా కానీ రేవంత్ రెడ్డికి ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి ఇది. అందుకని మరి వాగ్దానాలు, అనేక వాగ్దానాలు అయితే సులభం లేదా ఫ్రీగా చేయొచ్చు, కానీ అమలు ఫ్రీగా ఉండదు కదా, నగదు కావాలి కదా. అందుకని ఆ విధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. రేపు బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెడతారు ఏమిటి, మిగిలినటువంటి వాగ్దానాలకి రోడ్డు మ్యాప్ ఏ విధంగా వేస్తారు అనేటువంటిది మనకు ఆ బడ్జెట్ లో తెలుస్తుంది. ఆ బడ్జెట్ లో స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ కనుక రాకపోయేట్లయితే ఆ బడ్జెట్ తర్వాత జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. దానికోసం ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ సిద్ధంగా ఉన్నాయి. ఏ విధంగా
నది ఏ విధంగా దాటుతారో చూద్దాం ఓకే అన్నట్టుగా ఇవి కాసుకోండి కాసుకొని చూద్దాం చూద్దాం ఓకే అన్నట్టుగా అంటే ఇప్పటికే